జగిత్యాల నియోజకవర్గ పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు నేటి ఎమ్మెల్సీ జాగృత అధ్యక్షులైనటువంటి ప్రియతమ సోదరిమణి కవితమ్మ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారికి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గౌరవనీయులు దా వసంత గారికి, రాష్ట్ర మార్కెట్ మాజీ చైర్మన్ గౌరవనీయులు బాబురెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోదరులు రమణారావు గారికి, జగిత్యాల పట్టణాధ్యక్షులు సతీష్ గారికి, వేదిక ఉన్నటువంటి సహచర మిత్రులకు వాళ్ళందరూ నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమ సమయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో మహిళా లోకాన్ని చైతన్యపరిచి బతుకమ్మ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఇస్తున్నటువంటి నాయకుల గుర్తింపు పొందినటువంటి ఆడపడుచు కవితమ్మ ఈరోజు జగిత్యాల రావడం చాలా సంతోషకరమైన విషయం. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసి కరీంనగర్ ఆనాడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపికై పార్లమెంట్ లో నిజామాబాద్ వారిని పిలిపించి ఒక ప్రత్యేక చాటినటువంటి నాయకుల గుర్తింపు పొందినటువంటి కవితమ్మ గారు నేడు శాసనమండలి సభ్యురాలుగా జగిత్యాల ప్రాంతంతో ఉన్నటువంటి విడదీరాల అనుబంధంకు అనుగుణంగా జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా నాడు ఎగరేయాలైన సత్సంకల్పంతో 2018-2023 ఎన్నికలలో జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కైవసం అయింది అని చెప్పాలంటే ఆయన కవితమ్మ గారి యొక్క కృషి అని చెప్పచ్చు తప్పదు. ఆ ఉన్నటువంటి దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు ఒకసారి మీరు రావాలా, అందరిని గెలవాలా, తిరిగి మనోధైర్యాన్ని పెంపొందింపజేయాలా, తిరిగి గడ్డ మీద మళ్లీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే విధంగా ఇక్కడ ఉండేటువంటి మనందరికి రెక్కల కష్టంగా తెలిసినటువంటి వ్యక్తి పార్టీ మారినా గాని పార్టీ పటిష్టంగా ఉంది, ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వం ఉంది, కార్యకర్తలు అందరి మనోధైర్యం నింపాలని చెప్పని దానికి అనుగుణంగా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మొదటి నుంచి కూడా భక్తురాలుగా ఉండి కొండగట్టు క్షేత్రాన్ని ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారు యాదగిరిగుట్టను తీర్చిదిద్దో దానికి అనుగుణంగా చేయాలనే సంకల్పంతో మొదలు 100 కోట్లు తర్వాత 500 కోట్లకు దాన్ని పెంపొందించినటువంటి నాయకులకు గుర్తింపు ఉన్నటువంటి దానికి అనుగుణంగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని బీర్పూర్లో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అయింది కనుక దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో ఒక కీలక పాత్ర వచ్చినటువంటి వెంకటేష్ నిన్న ఆయన రిషికన్ ఉంటే ఆయనకు ఆశీర్వదించాలని చెప్పని ఆ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజు జగిత్యాల పట్టణం రావడం చాలా సంతోషకరమైన విషయం. అందుకే సందర్భంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పని ఈ రోజు అందరితో మనసు మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క మాటలు పూర్తిగా కవితమ్మ గారు ఉండగా వచ్చింది కనుక ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా పెద్దలు కేసీఆర్ గారికి, పెద్ద సోదరులు కేటీఆర్ గారికి తీసుకెళ్లి జగిత్యాలలో పార్టీ మరింత బలపడే విధంగా జగిత్యాల రాబోయే ఎన్నికలలో పెద్దలు విద్యాసాగరరావు గారు, సోదరిమణి దా వసంత గారు ఇక్కడ ఉండేటువంటి పార్టీ పట్టణ అదేవిధంగా మండలంలో ఉండే నాయకత్వం అంతా తిరిగి మళ్లీ కష్టపడి పనిచేసే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఈనాడు వచ్చినటువంటి 14 నెలలలో ఆనాడు అమలుకు నోచుకున్నటువంటి హామీలను ఇచ్చి ప్రజలను దగాయిస్తున్నారు కనుక ప్రధానంగా రైతాంగాన్ని అన్ని వర్గాలను నినాగా మనం చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడే విధంగా కనబడేది. భారతదేశ చరిత్రలో ఇన్ని రంగాలకు అనేసినటువంటి ప్రభుత్వమే ఉంది అని చెప్పండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును జగిత్యాల ప్రాంత ప్రజలకు మీరు వివరించాలని చెప్పని మీరు రాకనే మా అందరికి కూడా సంతోషకరం అని చెప్పని తెలియజేస్తూ వారు మాట్లాడుకోరు. ధన్యవాదాలు.